మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినారంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీడియోని ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క ఇండియాలో పంపించండి, అందరికీ షేర్ చేయండి. ఇది హెల్పింగ్ వీడియో, మీరందరికీ హెల్ప్ కోసం నేను వీడియోస్ చేస్తున్నాను. సో నా వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక స్టీల్ ప్రెషర్ కుక్కర్ గురించి తెలుసుకుందాం. స్టీల్ ప్రెషర్ కుక్కర్లో ఒకటి ఇప్పుడు కొత్తగా నడుస్తుంది మార్కెట్లో, ట్రైప్లై ప్రెషర్ కుక్కర్ అనేది. ట్రైప్లై ప్రెషర్ కుక్కర్ అనేది ఏంటిది? ట్రైప్లై ప్రెషర్ కుక్కర్కి అందరూ షాప్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా మందం ఉన్న స్టీల్ కుక్కర్ అని చెప్పి అమ్మేస్తున్నారు. సో దీని రియాలిటీ ఏంటిది, దాని గురించి ఈరోజు చెప్పడానికి నేను మీ ముంగట వచ్చాను ఫ్రెండ్స్. సో ఈరోజు మనం దీని గురించి మాట్లాడదాం. మీరు చూడవచ్చు, నా చేతిలో ఒకటి ప్రెస్టీజ్ కంపెనీది ట్రైప్లై ప్రెషర్ కుక్కర్ ఉన్నది. ఇది కొత్త కుక్కర్ ఫ్రెండ్స్. సో ఈ ప్రెషర్ కుక్కర్ అనేది మీకు రెగ్యులర్ ప్రెస్టీజ్ స్వచ్ మోడల్ ఉంటుంది కదా, స్వచ్ సేమ్ అదే మూత ఉంటుంది, సేమ్ ఆ టైపే మూత వస్తుంది. యాక్చువల్లీ మూత అనేది దీని లిడ్ అనేది ప్యూర్ స్టీల్, దీనిలో వేరే మెటీరియల్ లేదు, ఓన్లీ స్టీల్ది మూత వస్తుంది మీకు. ఇది కాకుండా బాటమ్ ఏదైతే ఉన్నదో, మీరు మామూలు స్టీల్ కుక్కర్కి ఆ ట్రైప్లై ప్రెషర్ కుక్కర్కి మీరు కంపేర్ చేస్తే ఇది అల్యూమినియం కుక్కర్ లాగా మందం ఉంటుంది. ట్రైప్లై ప్రెషర్ కుక్కర్ అల్యూమినియం కుక్కర్ ఎంతైతే థిక్నెస్ ఉంటుందో ఆ థిక్నెస్లో మీకు ఇది బాడీ కనపడుతుంది. కానీ ఇది మొత్తం స్టీల్ మెటీరియల్ కాదు, దీనిలో 3 లేయర్స్ ఉన్నాయి. 3 లేయర్స్ అనేది ట్రైప్లై దేనికి అంటున్నాడు కంపెనీ అతను, దాని గురించే 3 లేయర్ మెటీరియల్ దీనికి అటాచ్ చేసి కుక్కర్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇది ఏంటంటే 3 లేయర్లో తయారయ్యేది కుక్కర్. కంపెనీ అతను దీనికి ట్రైప్లై అనేది దేనికి అంటున్నాడు, 3 లేయర్తోని ఇది కుక్కర్ తయారైంది కాబట్టి దీనికి ట్రైప్లై అనేది పేరు పెట్టిండు. ట్రైప్లై అనేది ఏంటి? ట్రైప్లై అంటే దీనిలో మీరు చూడొచ్చు, దీనికి మీరు ఎప్పుడైనా కుక్కర్ కొనడానికి పోయినప్పుడు మీరు అల్యూమినియం ప్రెషర్ కుక్కర్స్ ఏదైతే థిక్నెస్ ఉంటుందో ఆ థిక్నెస్లో ఇది కుక్కర్ కనపడుతుంది. అంటే ఇది మొత్తం అంత మందం స్టీల్ కుక్కర్ కాదు, అంత మందంలో స్టీల్ మెటీరియల్ లేదు దీంట్లో. దీనికి ఏంటంటే 3 టైప్స్ మెటీరియల్ దీనిలో యూజ్ చేసిండు. లోపల ఇన్నర్ సర్ఫేస్ ఏంటంటే 304 గ్రేడ్, మీరు చూడొచ్చు 304 స్టెయిన్లెస్ స్టీల్ ఇన్నర్ సర్ఫేస్, అంటే మీకు లోపల ఫుడ్ గ్రేడ్ స్టీల్ అనేది యూజ్ చేసిండు. సెకండ్ ఏంటంటే మిడిల్ బాడీ, ఫస్ట్ లోపల వచ్చేసి 304 స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ చేసిండు. మధ్యలో ఏంటంటే అల్యూమినియం థిక్నెస్ మందం ఉండేది అల్యూమినియం మెటీరియల్, అల్యూమినియం కుక్కర్ ఏదైతే తయారవుతుందో అదే సేమ్ బాడీ ఉంటుంది. మిడిల్లో ఆ బాడీ ఉంది. లోపల ఇన్నర్ సైడ్ ఏంటంటే ఆ బాడీలో స్టీల్ 304 స్టీల్ దీనిలో సెట్ చేసిండు. 304 స్టీల్ లోపల ఉంది. మిడిల్ బాడీ అనేది అల్యూమినియం, ప్యూర్ అల్యూమినియం, ఇండాలియం అంటారు కదా, అల్యూమినియం కుక్కర్ది మెటీరియల్ మిడిల్లో ఉన్నది. అవుటర్ సర్ఫేస్ ఏంటంటే మీకు ఇండక్షన్ కంపాటబుల్ స్టెయిన్లెస్ స్టీల్ బాడీ ఉంది. మీరు ఇండక్షన్ గ్యాస్ మీద అన్నిటి మీద వాడుకోవచ్చు. పాత మోడల్ ఓల్డ్ మోడల్ స్టీల్ కుక్కర్కి ఇప్పుడున్న ఇది ట్రైప్లై స్టీల్ కుక్కర్కి డిఫరెన్స్ ఏంటంటే ఇది మందం వస్తుంది, టోటల్ బాడీ మందం వస్తుంది. దానివల్ల ఏంటంటే మీకు మాడేది ప్రాబ్లం రాదు తొందరగా. నార్మల్ అల్యూమినియం కుక్కర్లో వాడినట్టే ఉంటుంది, కానీ అల్యూమినియం కుక్కర్ అనేది మీకు ఫుడ్ పాయిజన్ అలాంటివి అవుతుంది కాబట్టి స్టీల్ కుక్కర్స్ నడుస్తుంది. దాని గురించి ఇది లోపల బాడీ అనేది లోపల సర్ఫేస్ స్టీల్ పెట్టిండు. సో దీనికి మీకు ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ అన్నట్టు. ఇంకోటి ఏంటంటే మీకు పాత మోడల్ స్టీల్ కుక్కర్లో ఏంటంటే కింద బాటమ్ అనేది సపరేట్గా అటాచ్ చేసి ఉంటుంది. మీరు చూడొచ్చు, నాది పాత ఇంకోటి ఓల్డ్ వీడియోలో ఒకటి స్టీల్ ప్రెషర్ కుక్కర్ గురించి నేను డీటెయిల్స్ చెప్పాను. అది బాటమ్స్ ఊడిపోతాయి, దాని గురించి నేను చెప్పినాను ఆల్రెడీ, డీటెయిల్ వీడియో ఉంది, అది కూడా మీరు వెళ్ళి చూడవచ్చు. పాత స్టీల్ కుక్కర్కి ఏంటంటే కింద బేస్ అనేది అటాచ్ ఉంటుంది. దీనికి ఏంటంటే బేస్ అటాచ్ అనేది ఏం లేదు, సింగిల్ బాటమ్ అన్నట్టు, డైరెక్ట్ మీకు ఇండక్షన్ ఆర్ గ్యాస్ మీద కంపాటబుల్. ఇది బేస్ అనేది బల్జ్ కాదు, మ్యాక్సిమం బల్జ్ కాదు. ఓవర్ హీట్ అయ్యింది అనుకోండి, మీరు వాటర్ అయిపోయిన తర్వాత, డ్రై అయిపోయిన తర్వాత కూడా మీరు హీటింగ్ పెట్టినారు అంటే ఇది కూడా ఫ్యూచర్లో ప్రాబ్లం రావచ్చు. ఇప్పుడు వరకు కంప్లైంట్ అనేది లేదు, కొత్త మోడల్ కాబట్టి మార్కెట్లో దీని గురించి కంప్లైంట్, బాడీ షేప్ అవుట్ అయ్యేది కంప్లైంట్ ఇప్పుడు వరకు రాలేదు. ఇప్పుడు దీనికి ఆ అల్యూమినియం కుక్కర్కి డిఫరెన్స్ ఏంటంటే అల్యూమినియం కుక్కర్కి ఆ ట్రైప్లైకి డబల్ రేట్ ఉంది. అరౌండ్ మీకు 2 లీటర్ అల్యూమినియం కుక్కర్ 1400 ఉంటే ఇది అబౌవ్ 3000 అట్లా ఉంటుంది. డిఫరెన్స్ ఇది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా నేను ప్రెషర్ కుక్కర్ వీడియో చేస్తే నేను ప్రతి ఒక్క ప్రెషర్ కుక్కర్ వీడియోస్లో ఈ మాట మీరు అందరికీ చెప్తూనే ఉంటాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ప్రెషర్ కుక్కర్, ఎనీ మోడల్, ఎనీ బ్రాండ్, ఎంత కాస్ట్లీ అయినా ఉండని, ఏ కుక్కర్ అయినా కానీ ఎప్పుడైనా విజిల్ ముందు పెట్టకండి. విజిల్
2 మినిట్స్ తర్వాత దీనిలోకి ఆవిరి వచ్చినట్టు కనపడుతుంది, అప్పుడే విజిల్ పెట్టండి. విజిల్ ముందు పెడితే మీకు కుక్కర్ పేలే ఛాన్సెస్ ఉంటుంది. ఫస్ట్ ప్రాబ్లం అక్కడే వస్తుంది మీకు. విజిల్ ముందు పెట్టకండి, కొంచెం ఆవిరి వచ్చినాక పెట్టండి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా బిలో 5 లీటర్స్ కుక్కర్ ఉంటే హై ఫ్లేమ్లో వాడకండి, లో ఫ్లేమ్లో వాడండి, మీడియం ఫ్లేమ్లో వాడండి. ఇంకోటి మీరందరూ ఏం చేస్తారు, 3 విజిల్ వస్తే రైస్, 4 విజిల్ వస్తే పప్పు అట్లా కుక్ చేస్తారు. ప్లీజ్ అలా కుక్ చేయకండి. మీరు ఎప్పుడైనా ఫస్ట్ విజిల్ వచ్చేదాకా హై ఫ్లేమ్ పెట్టుకోవచ్చు, మీడియం ఫ్లేమ్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ విజిల్ రాగానే దాని అర్థం ఏంటంటే ప్రెషర్, దీనిలో కావాల్సిన ప్రెషర్ డెవలప్ అయిపోయింది అన్నట్టు. ఈ కుక్కర్ పేరు వచ్చేసి ప్రెషర్ కుక్కర్, నాట్ విజిల్ కుక్కర్. ప్రెషర్ కుక్కర్కి ప్రెషర్ కుక్కర్ లాగానే వాడుకోండి, విజిల్ కుక్కర్ లాగా వాడుకోకండి. ఎప్పుడైనా ఫస్ట్ విజిల్ వచ్చే వరకు మీరు ఫ్లేమ్ హై కానీ మీడియం కానీ పెట్టండి. ఫస్ట్ విజిల్ వచ్చిందంటే అది ఇండికేషన్ ఏంటంటే మీకు ప్రెషర్ దీనిలో కావాల్సిన డెవలప్ అయిపోయింది. దాని తర్వాత మీరు ఫ్లేమ్ లో చేసుకోండి, లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవచ్చు. లో ఫ్లేమ్ చేసినాక ఎప్పుడైతే మీరు లో ఫ్లేమ్ చేస్తున్నారు, ఫ్లేమ్కి తగ్గిస్తున్నారు, అక్కడ నుంచి రైస్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీనిలో రైస్ కుకింగ్ చేస్తున్నారు, మీరు మంట తగ్గించిన అక్కడ నుంచి 10 మినిట్స్ కౌంట్ చేయండి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేయండి. 100% మీది రైస్ పర్ఫెక్ట్గా కుకింగ్ అయ్యి ఉంటుంది. పప్పు కోసం 12 to 13 మినిట్స్, 14 మినిట్స్ దాకా పెట్టుకోవచ్చు. అదే నాన్ వెజ్ ఉంటే 18-20 మినిట్స్ పెట్టుకోవాలి. మీరు టైం ప్రకారం కుక్ చేసుకున్నారు అనుకోండి, కుక్కర్ది లైఫ్ ఎక్కువ ఉంటుంది, బాడీ షేప్ అవుట్ కాదు, గ్యాస్ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, మీకు హెల్తీ ఫుడ్ ఉంటుంది. మీరు విజిల్స్ ఎగిరిచి ఏమవుతుంది అంటే విజిల్ ద్వారా వెళ్ళేది స్టీమ్లో లోపల ఉన్న ఫుడ్లో ఉన్న ప్రోటీన్స్ అనేది స్టీమ్ వల్ల బయటికి వెళ్ళిపోతుంది. అది ఉట్టి మీరు ఫుడ్ తింటున్నారు, హెల్తీ ఫుడ్ కాదు. సో ఫ్రెండ్స్, ఈ రోజు గురించి మనం ట్రైప్లై ప్రెషర్ కుక్కర్ గురించి చెప్పినాము. ఈ రోజు గురించి మన వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చితే మీరు అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే, ఏదైనా కిచెన్ ఐటమ్ గురించి మీరు ఏదైనా అడగాలి అనుకుంటే మీరు కామెంట్ చేసి అడగండి. నాతో ఎంతవరకు అయితే నేను అంత మీకు రిప్లై ఇస్తాను. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.